వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ పుస్తకం, ఈ గ్రంథంలో పూర్తిగా 4 హారతులకు సంబంధించినటువంటి విశ్లేషణ పూర్వకమైనటువంటి బాబా అందించిన ప్రవచనం అని భాష్యం ఒక విధంగా చెప్పాలంటే ఉంది. ఇప్పుడు మనం ఈ హారతులు ఎలా ప్రారంభమైనాయి, ఎప్పుడు ప్రారంభమైనాయి అనే గొప్ప సత్యాన్ని మనం దర్శించుకునే ప్రయత్నం మనం చేద్దాం. 1908లో శ్రావణ మాసంలో ముఖ్యంగా హారతి పాట అనేది జగదీశ్వర్ భీష్మ అనే భక్తుడు ప్రేరణ ఇవ్వటం అనేది జరిగింది. బాబా జగదీశ్వర్ భీష్మ నిద్రిస్తున్న సమయంలో స్వప్నం ఒకటి వచ్చిందట. పట్టనామాలు పెట్టుకుని త్రిపుండకం జంధ్యం వేసుకుని ఉన్న ఒక నల్ల బ్రాహ్మణుడు కనిపించాడట. ఒక బ్రాహ్మణుడు దర్శనమిచ్చాడు. జగదీశ్వర్ భీష్మ చూశాడట. అతను భీష్మ వంక చూస్తూ నవ్వాడట. నవ్వి సచ్చితానంద అని మాయమైపోయాడు. చూడండి, కానీ మెలకు వచ్చింది. సచ్చితానంద అన్నాడు. ఏమిటబ్బా, ఎవరైనా ఏమిటి సచ్చితానంద అని చెప్పాడు, ఏమైంటుంది కారణం ఆలోచించాడు. ఆ తర్వాత జగదీశ్వర్ భీష్మ బాబా దగ్గరికి వెళ్ళటం అనేది జరిగింది. 5 లడ్డూలు ఇవ్వటం అనేది జరిగిందట. బాబా చూడండి, అక్కడ అడుగుతున్నాడు బాబా జగదీశ్వర్ భీష్మని 5 లడ్డూలు ఇమ్మని అడుగుతున్నాడు. నాకు నా 5 లడ్డూలు కావాలిరా అన్నాడు. అని భీష్మ ఒక నవ్వుతూ అలా చూశాడట. భీష్మకి అర్థం కాదు. 5 లడ్డూలు ఇమ్మంటాడు ఏమిటి బాబా, బాబా ఏమిటి దేవా అన్నప్పుడు బాబా నవ్వుతూ జై సచ్చితానంద అన్నాడట. చూడండి, అప్పుడు అర్థమైంది. ఓహో, ఆ రోజు బ్రాహ్మణుడు వేషంలో దర్శనమిచ్చింది బాబానే, అది నాకు గుర్తు చేస్తున్నాడు. కారణం స్వప్నంలో సచ్చితానంద అనే నామం ఇతనికి అందించడం జరిగింది. దాన్ని గుర్తు చేశాడు. జై సచ్చితానంద అన్నాడు బాబా. అప్పుడు అర్థమైంది, నాకు 5 లడ్డూలు కావాలిరా అన్నాడు బాబా. ఆ తర్వాత జగదీశ్వర్ భీష్మ అప్రయత్నంగా 5 పాటలు రాయటం అనేది జరిగింది, హారతి పాటలు. జగదీశ్వర్ భీష్మ రాసినటువంటి హారతి పాటలన్నిటినీ మనం హారతుల్లో పొందుపరచడం అనేది జరిగింది. ఇప్పుడు మనం జగదీశ్వర్ భీష్మతో పాటు ఇంకా ఎవరెవరు ఈ హారతి పాటలు రచించారో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ముఖ్యంగా తుకారాముడి యొక్క అభంగాలను కూడా హారతిలో ఉంచటం అనేది జరిగింది, ప్రస్తుతించటం అనేది జరిగింది. కాబట్టి 1 నిమిషం పాటు ఎవరెవరు హారతి పాటలు రచించారో మనం చూద్దాం. మొట్టమొదటి కాకడ హారతి, జోడునియా కరాచరణి తేవిల మాద. దీన్ని తుకారాముడి యొక్క అభంగం. ఉటా పాండురంగ ఆత ప్రభాత సమయోపాతల, ఇది జానాబాయ్. ఉటా ఉటా శ్రీ సాయినాథ గురు చరణ కమల దావా, ఇది శ్రీకృష్ణ జగదీశ్వర్ భీష్మ రచించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఉటా పాండురంగ ఆత దర్శన వ్యాసకళ, నామదేవ్ రచించిన అభంగం. గేవుని పంచారతి కరు బాబాన్సి హారతి, శ్రీకృష్ణ జగదీశ్వర్ భీష్మ రచించాడు. ఆ తర్వాత కాకడా హారతి కరితో సాయినాథ దేవ, దీనిని మరలా జగదీశ్వర్ భీష్మ రచించాడు. భక్తిచి ఆ పోటీ బోధ కాకడా జ్యోతి, దీనిని తుకారాముడు రచించాడు. ఆ తర్వాత ఉటా సాధు సంతా సాధు ఆపులే హిత, ఇది నామదేవ్ రచించాడు. ఆ తర్వాత ప్రభాత సమయి నభా శుభ రవి ప్రభా పాకల, దీన్ని శ్రీకృష్ణ జగదీశ్వర్ భీష్మ రచించాడు. మరలా సాయి రెహం నజర్ కర్నా, దీనిని దాసగన్ మహారాజ్ గారు రచించడం అనేది జరిగింది. ఆ తర్వాత రెహం నజర్ కరో అబుమరే సాయి, దీనిని మరలా దాసగన్ మహారాజ్ గారు రచించడం అనేది జరిగింది. ఆ తర్వాత తుజ కాయ దేవు సావల్యామి భాయా తరిహో, దీనిని జానాబాయ్ రచించడం అనేది జరిగింది. ఆ తర్వాత శ్రీ సద్గురు బాబా సాయి హో, దీనిని శ్రీకృష్ణ జగదీశ్వర్ భీష్మ రచించడం అనేది జరిగింది. కాబట్టి సాయి బంధువులారా, ఈ రోజు నుంచి మనం కాకడ హారతిని ప్రారంభించుకోబోతున్నాం. అందుకని కాకడ హారతిని ఎవరెవరు రచించారో మనం దర్శించుకున్నాం. ఆ తర్వాత మాధ్యాహ్న హారతి, ధూప హారతి, సేజ హారతి, అవి ప్రారంభమయ్యే ముందు మరల వాటిని ఎవరెవరు రచించారో మనం దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. జై బలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ
సాయి సచరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.